హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలా, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ టిపికల్గా మనకు రిలేషన్ వచ్చేసి ఫుడ్తో చాలా వరకు ఉంటుందండి. మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ కొలెస్ట్రాల్. ఎందుకంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్టోన్ ఇన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. సో టిపికల్గా మన బ్లడ్ లెవెల్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా గాల్ బ్లాడర్లో ఎక్కువ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ మనకు ఉండేది ఎలాంటి ఫుడ్లో ఉంటుంది? డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ టిపికల్గా, లేకపోతే ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కడైతే మనము సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకొని చాలా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటామో ఇలాంటి దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇది దాని తర్వాత యూజువల్గా మనకు లేడీస్లో మనకు స్టోన్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం ఫీమేల్స్లో. ఎందుకంటే వాళ్ళకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. సో దానివల్ల వెన్ కంపేర్ టు సేమ్ ఏజ్ మగవాళ్ళ కన్నా వాళ్ళల్లో స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ డబల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు, అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేసేటోళ్ళకు, డయాబెటీస్ వాళ్ళకు, ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట స్టోన్ ఫామ్ కావడానికి. సో ఒక్కసారి కనుక మనకు స్టోన్ ఫామ్ అయితే మనకు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. టిపికల్గా పెయిన్ మనకు రైట్ అబ్డోమెన్ అంటే పొట్ట భాగంలో రైట్ సైడ్ నొప్పి రావడము, ఆ నొప్పి అక్కడ నుంచి వీపుకి పాకడము, చేతికి రావడము, ఇంకా కొంచెం అన్నం తిన్నా కూడా అరగకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కనుక కలిస్తే వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఒకసారి ఎగ్జామిన్ చేసి చిన్న స్కానింగ్ ఒక్కసారి చెప్తారు. ఈ స్కానింగ్ కూడా టిపికల్గా ఎర్లీ మార్నింగ్ పూట స్కానింగ్ తీసుకుంటే గాల్ బ్లాడర్లో చిన్నపాటి రాయి ఉన్నా కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఒకవేళ తిన్న తర్వాత ఇమీడియట్గా స్కానింగ్కి కనుక చేయించుకుంటే గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయి ఉంటుంది. సో అప్పుడు మనకు ఆ థిక్నెస్ ఎక్కువ ఉండదు కాబట్టి లోపల స్టోన్ ఉన్నా కూడా మనకు స్కానింగ్ చేస్తే కనిపించకుండా మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో టిపికల్లీ మనము ఫాస్టింగ్ చేసిన తర్వాత అంటే 8 hours ఏం తినకుండా ఉన్న తర్వాత స్కానింగ్ కనుక చేయించుకుంటే, ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే మార్నింగ్ పూట స్కానింగ్ చేయించుకుంటే చిన్న సైజ్ స్టోన్ ఉన్నా కూడా మనకు స్కానింగ్లో తెలుస్తుంది. ఇంకోటండి, చాలా మంది పేషెంట్స్ కామన్గా అడిగేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ కిడ్నీలో కనుక స్టోన్ ఉంది అనుకుంటే మనం కిడ్నీని అట్లనే పెట్టి లేజర్తో స్టోన్ ఒక్కదాన్ని తీసేస్తాము, కిడ్నీని అట్లనే ప్రిజర్వ్ చేస్తాము. అలానే నాకు ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, మీరు నా గాల్ బ్లాడర్ మొత్తం ఎందుకు తీస్తారు? ఓన్లీ స్టోన్ని తీయగలుగుతారా? ఇంకా టెక్నాలజీ రాలేదా? లేకపోతే ఆ టెక్నాలజీ మీ దగ్గర లేదా, వేరే దగ్గర ఎట్లా ఉందని చాలామంది పేషెంట్స్ ఈ డౌట్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్ మనం 2 points గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే గాల్ బ్లాడర్ అనేది దాని స్టోన్, దాని వాల్ థిక్నెస్, ఈ గాల్ బ్లాడర్ ఈ వాల్ థిక్నెస్ ఏదైతే ఉంటుందో ఇది పేపర్ మందం లాగా ఉంటుంది, అంటే చాలా సన్నగా ఉంటుంది. సో దాన్ని కట్ చేసి లోపల ఉన్న స్టోన్ని తీసి మళ్ళీ స్టిచ్ చేసినా కూడా అక్కడ నుంచి లోపల బైల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి బైల్ కనుక లీక్ అయితే లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది, అంటే ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఈ రీసెర్చ్ చాలాసార్లు అయినాయండి, చాలా ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసినారు, అలా కూడా చేసి చూసినారు, రిస్క్లు ఫేస్ చేసినారు. సో ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్ని చోట్ల కూడా గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే మొత్తం గాల్ బ్లాడర్ని స్టోన్తో సహా తీస్తారు, ఓన్లీ స్టోన్ని తీయరు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి గాల్ బ్లాడర్ లోపల ఉన్న స్టోన్ని తీసినా కూడా మళ్ళీ ఒక 6 monthsకి ఒక్కసారి స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంది అంటే వాళ్ళకు రిపీటెడ్గా స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు తీసినా కూడా మళ్ళీ 6 months or 1 yearకి మళ్ళీ స్టోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టాండర్డ్గా గాల్ బ్లాడర్ అనేది మనకు ఒక స్టోరేజ్ ఫంక్షన్ లాగానే ఉపయోగపడుతుంది. అందులో బైల్ అనేది ఉత్పత్తి కాదు. ఈ పసరు అనేది ఏదైతే ఉందో అదంతా లివర్లో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ గాల్ బ్లాడర్ తీసేసినా కూడా మనకు పసరు అనేది మనం తిన్నప్పుడు ఈ ద్వారం ద్వారా, కామన్ బైల్ డక్ట్ ద్వారా వచ్చి మనకు జీర్ణించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్ కనుక వస్తే గాల్ బ్లాడర్ మొత్తం తీస్తాము. అదే మనకు కిడ్నీలో కనుక స్టోన్ వస్తే కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటే ఓన్లీ స్టోన్ ఒక్కదాన్ని తీసి కిడ్నీని అట్లనే వదిలేస్తాం. ఎందుకంటే కిడ్నీ ఈజ్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఆర్గన్, అంటే ఒక ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్. అదే ఇక్కడ మనకి ఇప్పుడు గాల్ బ్లాడర్ లేకున్నా కూడా నార్మల్ డైజెషను, నార్మల్ మోషన్ పాస్ చేయడం ఇవన్నీ నార్మల్గానే సాగుతాయి. సో గాల్ బ్లాడర్ పెట్టుకునే దానికన్నా ఒకసారి గాల్ బ్లాడర్లో స్టోన్ కనుక వచ్చి సిమ్టమ్స్ వస్తే మొత్తం గాల్ బ్లాడర్ అనే దాన్ని మొత్తాన్ని తీసేస్తారు. ఇది చాలామంది పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట, మొత్తం గాల్ బ్లాడర్ తీయాలా, ఓన్లీ స్టోన్ తీస్తే సరిపోదా అనేసి. సో నెక్స్ట్ మనకు ఇది సర్జరీ అయిన తర్వాత ఏం కేర్ తీసుకోవాలి. సో టిపికల్గా లాప్రోస్కోపీ సర్జరీ అయితే హాస్పిటల్లో 1 or 2 days ఉంటారండి, హాస్పిటల్ స్టే, లెంత్ ఆఫ్ స్టే అంటారు. దాని తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళినా కూడా ఒక 4 to 5 days ఇంట్లో
రెస్ట్ తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని యథావిధిగా ఒక వారం తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడము పని చేసుకోవడానికి వెళ్ళొచ్చు. కొంచెం కేర్ తీసుకుంటే ఉండి కొన్ని విషయాలు లైక్ ఎట్లా అంటే కొంచెం బరువైన పనులు చేయకూడదు, స్ట్రెన్యూయస్ యాక్టివిటీ చేయకూడదు, దాంతో ఫుడ్ తీసుకునే దగ్గర కూడా హోమ్ కుక్ ఫుడ్ తీసుకోవాలా, ఏదైతే ఫ్యాటీ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి వీటిని అవాయిడ్ చేసేది ఉంటుంది. ఎందుకంటే ఇవి అవాయిడ్ చేయకుండా తీసుకుంటే మళ్ళీ కొంచెం నొప్పి ఇనీషియల్ స్టేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది, డైజెషన్లో కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం స్ట్రెన్యూయస్ యాక్టివిటీ తగ్గించుకోవాలి. ఫుడ్ దగ్గర కూడా ఒక ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తినకుండా కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ ఫుడ్ కొంచెం తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే హీలింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. టిపికల్లీ ఒక 4 to 6 వీక్స్ తర్వాత రెగ్యులర్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడము, ఏమన్నా స్ట్రెన్యూయస్ యాక్టివిటీ చేసుకోవడము, వాళ్ళు ఇంతకుముందు ఎలా అయితే లైఫ్ స్టైల్ చేస్తున్నారో అలా చేసుకుంటే మనకు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.